వాల్మీకి మహర్షితో సమాగమం. శుచి సుందర ఆశ్రమునిరకి హరషే రాజీవనేన సుని రఘువర ఆగమనుముని ఆగే ఆయేవు లేనా. రాజీవలోచనుడైన శ్రీరాముడు ఆ సుందర పవిత్ర వాల్మీకి ఆశ్రమమును గాంచి ప్రసన్నాంతరంగుడాయను. రఘునాథుని ఆగమ వార్తను విని వాల్మీకి మహాముని వారిని ఆహ్వానించుటకు వచ్చెను. ముని కహో రామ దండవత కిన్హ ఆశీర్వాదు విప్రబరదీన్హ దేకి రామచబి నయన జోడానే కరి సనమాను ఆశ్రమహి ఆనే మునిబర అతిథి ప్రాణప్రియ పాయే కందమూల ఫల మధురమగాయే సియ సౌమిత్రి రామఫల కాయే తవ ముని ఆశ్రమ దియే సుహాయే వాల్మీకి మన ఆనదుబారి మంగళమూరతి నయన నిహారి తబకర కమల జోరి రఘురాయి బోలే బచన శ్రవణ సుఖదాయి तुम्ह त्रिकाल दरसी मुनिनाथ विश्वबदर जिमि तुम्हारे हादा अस कहे प्रभु सभा కథా బకాని జేహి జేహి బాతి దిన్హ బనురాని. శ్రీరాముడు మునీశ్వరునకు నమస్కరించి ఆయన ఆశీస్సులను పొందెను. రాముని నిరుపమాన శోభలను ముని కన్నుల పండుగగా చూచెను. సాదరముగా వారిని ఆయన తన ఆశ్రమమునకు తీసుకుని వచ్చెను. వాల్మీకి మహాముని తన ప్రియతమ అతిథులకై మధురములైన కందమూల ఫలములను తెప్పించెను. వారు ఆ ఫలములను ఆరగించిన పిదప విశ్రమించుటకై చక్కని ఆసనములను ఏర్పాటు చేయించెను. దివ్య మంగళ రూపుడైన శ్రీరాముని చూచిన వాల్మీకి హృదయము ఆనందముతో ఉప్పొంగిపోయాను. శ్రీరామచంద్రుడు తన కర కమలములు జోడించి వీణుల విందుగొల్పు మధుర వచనములను పలికెను. మునీశ్వర, మీరు త్రికాల వేద్యులు, విశ్వమంతయు మీకు కరతలామలకము అని పలికి శ్రీరాముడు కైకేయి తమను వనవాసమునకు పంపిన వృత్తాంతమును తెలిపెను. తాత బచనపుని మాతుహిత బాయే భరత అసరావు మోకహు దరస తుమ్హారా ప్రభు సబు మమ పుణ్య ప్రభావు. శ్రీరాముడు మరల పలికెను. ప్రభు, తండ్రి గారి ఆజ్ఞను పాలించుట, తల్లిగారికి హితమును చేకూర్చుట, భరతుని వంటి తమ్ముడు రాజగుట, మీ దర్శన భాగ్యం కలుగుట ఇవన్నీ నా పుణ్యఫలములే. దేకీపాయ ముని రాయ తుమ్హారే భయ సుకృత సభ సుఫల హమారే అవజహ రావురా ఆయసు హోయి ముని ఉద బేగున పావై కోయి ముని తపస జిహ్నతే దుకులహే హే నరేశ బిను పావక దహే మంగళమూల విప్ర పరితోషు దహే కోటి కుల భూసుర రోషు అసజియ జాని కహియా సౌటావు సియ సావిత్రి సహిత జహజావు తహ రచి రుచిర పరణ తృణశాల బాసు కరో కచు కాలా కృపాల సహజ సరళ సుని రఘువర బాని సాధు సాధు బోలే మునిజ్ఞాని కసన కహో అస రఘుకుల కేతు తుమ్హ పాలక సంతత శృతి సేతు. మునీశ్వర, మీ పాద దర్శనము వలన నా పుణ్యకర్మలు సఫలములైనవి. మీ ఆజ్ఞ ప్రకారము మునీశ్వరులకును తపోధనులకును ఎట్టి ఆటంకములను కలుగని చోట రమణీయమైన ఒక పర్ణశాలను నిర్మించుకొని అక్కడ సీతారామ లక్ష్మణులతో నివసింపదలిచి తిని. మునుల కోపము అగ్ని లేకుండానే రాజులను భస్మం చేయును. బ్రాహ్మణుల సంతోషము సర్వ శుభములకు మూలము. వారి కోపము అసంఖ్యాక వంశములను నిర్మూలించును. నేను సీతాలక్ష్మణులతో కూడి నివసింపదగిన స్థానమును తెలుపుడు. అచ్చట చక్కని పర్ణ కుటీరములను నిర్మించుకొని కొంతకాలము నివసింపగలము. సహజ సరళములైన రఘువరుని పలుకులను విని వాల్మీకి ఇట్లనెను. బాగు బాగు రఘుకుల తిలక, చక్కగా సెలవిచ్చిరి. సర్వదా వేద మర్యాదలను కాపాడు. నీవు ఇట్లు పలుకుటయే తగును. శృతి సేతు పాలక రామ తుమ్హా జగదీశ మాయా జానకి జో సృజతి జగు పాలతి హరతి రుక పాయే కృపా నిదానకి జో సహస శీసు ఆహీసు మహిదరు లకను సచరాచర ధని సుర కాజధరి నర రాజతను చలే దళన కల నిశిచర ఆని. రామచంద్ర, నీవు వేద మర్యాదలను రక్షించు జగదీశ్వరుడవు. ఆదిశక్తియు కరుణామూర్తి అయిన జానకీదేవి నీ కన్ను సన్నలతో ప్రేరణతో జగదుత్పత్తియు పాలన సంహారములను కావించును. తన సహస్ర ఫణములపై భూభారమును మోయు సకల చరాచరములకు స్వామి అయిన శేషుడే ఈ లక్ష్మణుడు. దేవతల కార్యసిద్ధికై మీరు రాజకుమారులుగా అవతరించి నిశాచరుల నాశనమునకై బయలుదేరుతిరి. రామ స్వరూప తుంహార వచన అగోచర బుద్ధిపర అభిగత అకద అపార నేతి నేతి నిత నిగమకహ. రామ, నీ స్వరూపము వాక్కులకును బుద్ధికిని అగోచరము, అది అవ్యక్తము.
అవర్ణనీయము, అనంతము. వేదములు కూడా దానిని నేతి నేతి అని వర్ణించితివి. జగు ఫేకన తుంహ దేక నిహారే, విధి హరి శంభు సచావ నిహారే. దేవు న జానహే మరమో తుమ్హారా, और तुम्हे को जान निहारा. साई जानई जेहि देहु जनाई, जानत तुम ही होई जाई. तुम हरि कुपा तुम ही रघुनंदना, जान ही भगत भगत वर चंदन. चिदानंदमय देह तुम्हारे, विगत विकार जान अधिकारी. नरतनु दरेहु संत सुर काजा, आहो करहु जसा प्राकृत राजा. राम देखी सुनि चरित तुम्हारे, जड़ मोह ही बुद्ध हो ही सुकारे. तुम जो कहो करहु सब साचा, जस काचिया తస చాహియా నాచా. రామా, ఈ జగత్తు నీ లీలా విలాసము. నీవు దీనికి దర్శకుడవు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే నీవు ఆడించుచున్నావు. వారే నీ తత్వమును ఎరగనిచో మరి ఎవరు ఎరుగుదురు? నీవు స్వయముగా ఎవరికి ప్రకటితుడగుదువో వారే నిన్ను తెలుసుకొనగలుగుదురు. వారు నిన్ను తెలుసుకున్నంతనే నీ రూపము పొందుదురు. భక్తుల హృదయములను ఆహ్లాదపరచు చందన రూపమైన ఓ స్వామి, నీ అనుగ్రహము ప్రసరించినప్పుడే భక్తులు నిన్ను తెలుసుకొనగలరు. నీ దేహము పాంచభౌతికము కాదు, అది చిదానందమయము, వికార రహితము అని విజ్ఞులు మాత్రమే గ్రహింపగలరు. నీవు సత్పురుషుల దేవతల కార్యములను నెరవేర్చుటకై దివ్య మానవ శరీరమును ధరించితివి. ప్రాకృతులైన రాజుల వలె మాట్లాడేదవు, చరించదవు. రామా, నీ చరితమును కని విని మూర్ఖులు మోహ పరవశులగుదురు, కానీ జ్ఞానులు ఆనందించెదరు. నీవు చెప్పినదియు చేయునదియు సత్యము. వేషమునకు తగిన రీతిగా వ్యవహరించుటే యుక్తము కదా. పూచేహు మోహేకి రహో కహా, మై పూచత సకుచావు. జహన హోహు తహ దేహు కహి, తుమ్హయే దేకావుటావు. నేనెక్కడ నివసింపవలను అని నీవు నన్ను అడిగితివి. ముందు నీవు లేని చోటను చూపుము, అప్పుడు నీవు ఉండవలసిన స్థలమును నేను తెలిపెదను. సునిముని బచన ప్రేమరసానే, సకుచి రామమన మహు ముస్కానే. వాల్మీకి హసి కాహే బహోరి, బాణి మధుర అమియా రసభోరి. సునహు రామ అబ కహో నికేత, జహ బసహు ఇయ లఖన సమేత. చిహ్నకే శ్రవణ సముద్ర సమాన, కదా తుమారి సుభగ సరినాన. बरहे निरंतर हो ही न पूरे, तिन्ह के हिय तुम्ह कहु गृह रूरे. लोचन चातक जिन्ह कर राखे, आहे दरसा जलधर अभिलाषे. निजर ही सरित सिंधु सरबारी, रूप बिंदु जल हो ही सुखारी. तिन्ह के हृदय सदन सुखदायका, बसहु बंधु सियसह रघुनायका. ప్రేమామృత పూరితమైన ముని వచనములకు శ్రీరామచంద్రుడు కొద్దిగా సిగ్గుపడి తరహాసమునర్చెను. వాల్మీకి మహర్షి నవ్వి మరలా సుధాశక్తి ముక్తులైన తీయని పలుకులతో ఇట్లనెను. రామ, వినుము. నీవు సీతాలక్ష్మణులతో కూడి నివసింపదగిన స్థానములను తెలిపెదను. రాత్రింబవళ్ళు నీ దివ్య కథలనడి నదులతో నిండుచున్నను. ఎవరి చెవులు సముద్రములు వలె తృప్తి చెందవో అట్టి వారి హృదయములు నీకు సుందర సదనములు. ఎవరి నేత్రములు చాతకముల వలె నీ శరీరం అనడి మేఘమును దర్శించుటకు ఇచ్చగించు. నీ సౌందర్య మేఘము యొక్క ఒకే ఒక చినుకుతో తృప్తి చెంది నదులను సముద్రములను కూడా తిరస్కరించును. అట్టి వారి హృదయములు నీకు నివాస స్థానములు. అనగా చాతక పక్షి మేఘ జల బిందువును మాత్రమే స్వీకరించి తన దాహమును తీర్చుకొనును, దానితో తృప్తి పడును. నదీ జలములను గాని సముద్ర జలములను గాని అది కోరుకొనదు. అట్లే నీ సచిదానంద స్వరూపంలోని ఒక్క అంశమునను దర్శించి పరమానందమును పొందేడు వారు భూలోకము మొదలుకొని బ్రహ్మలోకము వరకు గల వివిధ లోక సౌందర్యములను సైతము చూచుటకు ఇష్టపడరు. అక్కడనే నీవు సీతాదేవితో సౌమిత్రితో నివసింపుము. జసు తుమ్హారా మానస విమల, హంసని జేహజాసు. మోక తాహల గుణగణ చునయి, రామ బసుహు హియతాసు. నీ నిర్మల యశస్సనడి మానస సరోవరమునందలి నీ సద్గుణములనడి ముత్యములను హంసవలే ఎవడు తన నాలుగుతో ఏరుకొనునో అట్టి వారి హృదయములలో నీవు నివసింపుము.
प्रभु प्रसाद सुचि सुभग सुभाषा सादर जासु लहे नितनासा तुम्हें निवेदित भोजन करहे प्रभु प्रसाद पटभूषण दरहे शेष नवहि सुरगुरु द्विज देखी प्रीति सहित करि विनय विशेषी करणिता करहे राम पद पूजा राम भरोसा हृदय नहीं दूजा चरण राम तीरथ चली जाही राम बसहु तिन्ह के मन माही मंत्र राजु नित जप ही तुम्हारा पूज ही तुम्हि सहित परिवार तर्पण होम करही विधिनाना विप्र जवाई देही बहुदाना तुम्हते अधिक गुरही जिय जाने सकल बाय సేవ హే సన్మాని రామ ఎవరి నాలుకలు నీకు అర్పింపబడిన పవిత్ర పుష్ప గంధములను నిత్యము సాదరముగా ఆఘ్రాణించును ఎవరు నీకు నివేదింపబడిన పదార్థములను భుజించెదరో ఎవరు నీ పాదముల కడ సమర్పింపబడిన వస్త్రాభరణములను ప్రసాదముగా ధరించెదరో అట్టి వారి హృదయములు నీ నివాస స్థానములు ఎవరి మస్తకములు దేవతలకును గురువులకును బ్రాహ్మణులకును వినయముతో ప్రణమిలును ఎవరి చేతులు సర్వదా నీ పాద పద్మములను సేవించును ఎవరి హృదయములో నీపై అనన్య భక్తి విశ్వాసములు గాఢముగా ఉండును ఎవరి పాదములు నీ పవిత్ర క్షేత్రముల వైపు నడుచును అట్టి వారి హృదయములలో నివసింపుము ఎవరైతే రామనామమనుడి మంత్రరాజమును సంతతము జపింతురో సపరివారముగా నిన్ను పూజింతురో వివిధ తర్పణములను హోమములను చేయుదురో బ్రాహ్మణులను భోజనములతో దానములతో తృప్తిపరచుదురో ఎవరైతే నిన్ను పూజించుట కంటేనో తమ గురువులను ఎక్కువ భక్తిభావంతో సేవించదరో సబుకరి మాకహి ఏకఫలు రామచరణ రతి హోవు తేన్హకే మన మందిర బసహు శ్రీ రఘునందన దోవు ఈ పనులన్నింటినీ చేయుచునే శ్రీరామ చరణముల యందే ఎల్లప్పుడును మాకు భక్తియుండునుగాక అను ఏకైక ఫలమును ఆశించు వారి హృదయములనడి మందిరముల యందే నీవు సీతాలక్ష్మణుడు సమేతుడవై నివసింపుము కామకోహమద మానన మోహ లోభన శోభన రాగన ద్రోహ జన్హకే కపట దంబన హి మాయా తెన్హకే హృదయ బసహు రఘురాయ సభకే ప్రియ సభకే హితకారి దుఃఖ సుఖ సరిస ప్రశంసాగారి కహి సత్య ప్రియ వచన విచారి త్యాగత సోవత తరణ తుమ్హారి తుమ్హి చాడి గతి దోసరి నాహి రామ వసుహు తిన్హ కేమన మాహి जननी सम जानही परनारी धनु पराव विषते विषबारी जय हर्ष है पर संपत्ति देखी दुखित हो ही पर विपत विशेषी जिन्ह ही राम तुम्ह प्राण प्यारे तिन्ह के मन शुभ सदन तुम्हारे काममो क्रोधमो मदमो अभिमानमो मोहमो लोभमो क्षोभमो रागमो द्वेषमो कपटमो దంభము మాయా అనునవి మచ్చకనైనా లేని మనస్సుల గలవారి హృదయములలో నీవు నివసింపుము అందరికి ప్రీతి పాత్రులు హితకారులు సుఖదుఖములను మానవమానవులను సమానముగా భావించువారు సత్యమునే గ్రహించి బాగుగా ఆలోచించి ప్రియముగా పలికిడి వారు నిద్రించినప్పుడును మేల్కొని ఉన్నప్పుడును నిన్నే శరణు చూచువారు నిన్ను తప్ప వేరెవరిని ఆశ్రయింపని వారు పరస్త్రీలను తల్లుల వలె పరధనమును విషము వలెను భావించువారు మహితాత్ములు అట్టి వారి హృదయంలో నివసింపుము ఇతరుల అభివృద్ధిని చూచి సంతోషపడువారు ఇతరుల దుఃఖములను గాంచి మిక్కిలి బాధపడువారు నిన్ను ప్రాణాధికముగా భావించి సేవించువారు ధన్యాత్ములు అట్టి వారి హృదయములే నీకు నివాస స్థానములు స్వామి సఖాపితు మాతు గుర జిన్హకే సభ తుంహ తాత మన మందిర తిన్హకే బసహు సియ సహిత దోవు భ్రాత ప్రభువు స్వామి మిత్రుడు తల్లి తండ్రి గురువు సర్వము నీవే అని భావించు మనస్సులు గలవారి హృదయ మందిరములలో నీవు సీతాలక్ష్మణ సమితుడవై నివసింపుము అవగుణ తజి సభకే గుణ గహే విప్రదేను హిత సంకట సహే నీతి నిపుణ జిన్హ కయి జగలీక గర తుమ్హారా చిన్హ కరమనునిక గుణ తుమ్హారా సముజాయి నిజ దోష జహి సభ బాతే తుమ్హారా భరోసా రామ భక్త ప్రియ లాగహి జహి దేహి వర బసహు సహిత బైదేహి జాతి పాతి ధను ధర్మ బడాయి ప్రియ పరివార సదన సుఖదాయి తజ తజి తుమ్హి రహు
పురలాయి తహికే హృదయ రాహు రఘురాయి సరగు నరకు అపవరగు సమాన జహత దేక దరేదనుబాన కరమ వచనమన రావురాచేరా రామ కరహు తేహి పేవురడేరా. ఇతరుల దోషములను ఏమాత్రము పట్టించుకొనక కేవలము వారి సద్గుణములనే స్వీకరించువారు నీతి నైపుణ్యముల ద్వారా జగత్తునందు నియమ నిబంధనలను నిలిపిడివారు ఎట్టి కష్టములకైనను ఓర్చుకొని గోబ్రాహ్మణ రక్షణకై పాటుపడువారు సుకృతాత్ములు. అట్టివారి హృదయములో నివసింపము. గుణములు నీవిగా దోషములు తమవిగా భావించువారు నీ మీద అనన్య భక్తి కలిగి నీ భక్తులను ప్రేమించువారు ధన్యజీవులు. అట్టివారి హృదయంలో సీతాదేవితో కూడి నివసింపము. తమ జాతిని బంధువులను సంపదలను లౌకికములైన సర్వధర్మములను కీర్తి ప్రతిష్టలను ప్రియ పరివారములను గృహ సుఖ సంతోషములను వదిలి కేవలము నిన్ను తమలో నిలుపుకొనిన వారి హృదయములే నీకు నివాస స్థానములు. ధనుర్బాణదారులైన మిమ్ములనే సర్వత్రా దర్శించువారు స్వర్గ నరక మోక్షములను సమానముగా భావించువారు మనోవాక్కాయ కర్మలచే మీకు దాసులైన వారు తమ పరమ భక్తులు. అట్టి వారి హృదయంలో నివసింపము. జాహీన చాహియా కబహు కచు తుంహసన సహజసనేహు బసహు నిరంతర తాసుమన రావురా నిజగేహు. నీపై సహజ ప్రేమ కలిగి ఏమీ అపేక్షింపని వాని మనస్సులోనే నీవు నిరంతరము నివాసము చేయుము. అదియే నీ నిజ నివాసము. ఏహి విధి మునిబర భవన దేఖాయే వచన సప్రేమ రామమన భాయే కహముని సునహు భానుకుల నాయక ఆశ్రమ కహు సమయ సుఖదాయక. చిత్రకూటగిరి కరహు నివాసు తహ తుమ్హారా సభ బాతి సుపాసు శైలు సుహావన కాననచారు కరికేహరి మృగ బిహగ బిహారు నదీ పునీత పురాణ బకాని అతి ప్రియా నిజ తపబల ఆని సురసరి ధార నావు మందాకిని జోసభ పాతక పోతక డాకిని అత్రి ఆది మునిబర బహు బసహి కరహి జోగ జప తపతన కసహి చలహు సఫల శ్రమ సవకర కరహు రామదేహు గౌరవగిరిబరహు. ఈ విధముగా మునిశ్రేష్ఠుడైన వాల్మీకి శ్రీరామచంద్రుని నివాస స్థానములను తెలిపెను. ప్రేమ పూర్ణములైన ఆ వచనములు శ్రీరామునకు మిక్కిలి ప్రీతిని గూర్చెను. మరలా ముని పలికెను, ఓ సూర్యకుల తిలక, నీకు ఒక సుఖప్రదమైన స్థానము తెలిపెదను. నీవు చిత్రకూట పర్వతముపై నివసింపుము. నీకు కావలసిన వసతులన్నీయును అచ్చట గలవు. ఆ పర్వతము మిక్కిలి మనోహరమైనది. ఏనుగులు, సింహములు, జింకలు, పక్షులు నిర్భయముగా విహరించు ఆ వనము అతి రమణీయమైనది. అత్రి మహర్షి పత్ని అయిన అనసూయాదేవి తన తప ప్రభావంచే రప్పించిన పవిత్ర మందాకిని నది అచ్చట గలదు. అదే పురాణ ప్రసిద్ధమైనది. అదే గంగా నది యొక్క ఒక పాయ. డాకిని పసిబాలులను భక్షించినంత అవలేలగా పాపహరిణి అయిన ఆ పవిత్ర మందాకిని గోహత్యాది సమస్త ఘోర పాపములను సైతము హరించును. యోగము, జపము, తపస్సులచే తమ శరీరములను తప్పింపజేయు అత్రి మొదలగు పెక్కుమంది ఋషులు అచ్చటనే నివసింతురు. శ్రీరామ అచ్చటికి వెళ్లి వారి తపస్సులను సఫలమనర్చుము. చిత్రకూట పర్వత గౌరవమును పెంచుము. చిత్రకూట మహిమ అమిత కహి మహాముని గాయి ఆయే సహయే సరిత బర సియ సమేత దౌబాయి. వాల్మీకి మహాముని చిత్రకూట పర్వతం యొక్క అపార మహిమలను వర్ణించను. సోదరులిద్దరును సీతాదేవితో కూడి ఆ పర్వతమును చేరి మందాకిని పవిత్ర జలములలో స్నానము చేసిరి. ఓం స్వస్తి.